వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరోసారి సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల పనితీరు మీద ఫైర్ అయ్యారు బాబు. ఇక ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న నేతలు వీరందరి గురించి కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. అయితే నిరంతరం ప్రజల్లోనే ఉండాలంటూ క్లాస్ చెప్పారు వీళ్ళకి. ఎస్ఐఆర్ పై టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేశారు. కానీ కొంతమంది నేతలు గైర్ హాజరయ్యారు. ఇక వారు రాకపోవటం మీదే ఇటు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకేం సంబంధం లేదన్నట్లుగా ఉంటే సరికాదంటూ ఫైర్ అయ్యారు. ఎస్ఐఆర్ ను అందరూ సీరియస్ గా తీసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఎస్ఐఆర్ మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎటువంటి ప్రకంపనలు సృష్టించింది, ఎస్ఐఆర్ లో ఎన్ని ఓట్లు తీసివేయటం జరిగింది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, మరొక వైపు ఎస్ఐఆర్ లో ఓట్ల తొలగింపు చేర్పులు, ఇవన్నీ కూడా ఎస్ఐఆర్ లో ఓట్ల తొలగింపు అనేది గెలుపోటముల మీద బాగా కూడా ప్రభావం చూపిందని కూడా ఆయా రాష్ట్రాల్లో ఓడిపోయినటువంటి పార్టీలు కానీ గెలిచినటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలవుతుంది. దీని మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నేతలకు. దీని మీద అవగాహన కల్పించేందుకు ఇటు సీఎం చంద్రబాబు శిక్షణా తరగతుల్ని ఏర్పాటు చేశారు. కానీ దీనికి మాత్రం కొంతమంది నేతలు మాకేం సంబంధం అన్నట్టు రాకుండా ఉండిపోయారు. దీంతోనే సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. గతంలో కూడా ఇదే రకంగా అంటే ఎమ్మెల్యేల పనితీరు మీద ఎప్పుడు కూడా ఒక అసహనం అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఈ విధంగా కూడా ఇటు చంద్రబాబు మాట్లాడటానికి సభల్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ వీటప్పుడు కానీ కొంతమంది గైర్హాజరు అవ్వటం, ఇవన్నీ కూడా తీవ్ర అసంతృప్తికి కారణమవుతూ ఉన్నాయి. ఇక ఎప్పుడు కూడా కొంతమంది ఏమో వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉండాలంటూ వీరందరికీ కూడా చెప్తూ ఉన్నారు ఇటు సీఎం చంద్రబాబు. ఇక మరొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ సైకిల్ వాడాలంటూ పిలుపునిచ్చారు. ఇక నేతలకు ఇప్పటికే కూడా పొదుపు మంత్రాన్ని సీఎం చంద్రబాబు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలంటూ కూడా పిలుపునివ్వటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిరాం అడిగి తెలుసుకుందాం. సాయిరాం, ఎమ్మెల్యేల మీద మరొకసారి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ శిక్షణ కార్యక్రమం కేవలం ఒక సాధారణ పార్టీ సమావేశం మాత్రమే కాదు, రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసే కీలక వ్యూహాత్మక కార్యక్రమంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రాముఖ్యతనైతే వివరించారు. అసలు ఈ శిక్షణా తరగతులు ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, ఓటర్ల నమోదుల్లో ఎలాంటి పొరపాట్లు కూడా జరగకుండా ఎలాంటి పర్యవేక్షించాలి అనేది, కొత్త ఓటర్లు ఎలా నమోదు చేయాలి, మార్పులు చేర్పులు ఎలా గుర్తించాలనే అంశాలపై అయితే అవగాహన కల్పించడమే అని చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించాలంటే బలమైన ఓటర్ల జాబితా అవసరమని కూడా, దానిపైనే మొత్తం ఎన్నికల వ్యూహం కూడా ఆధారపడి ఉంటుందని చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు. 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమని చంద్రబాబు నాయుడు అయితే పేర్కొన్నారు. జూలై 14 లోపు 2 విడతల్లో ఓట్ల మ్యాపింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రతి బూత్ స్థాయిలో అటు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం అయితే జరిగింది. అయితే ప్రజల ఓటు హక్కు రక్షణలో రాజకీయ పార్టీల బాధ్యత ఎంత కీలకమా అనేది ఎవరు కూడా నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని కూడా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మరో కీలక అంశం కూటమి పార్టీల సమన్వయం. జనసేన అటు బీజేపీ ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ప్రతి సందర్భంలోనూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు నేతలకైతే స్పష్టమైన సందేశం అయితే ఇచ్చారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు మాత్రమే మిత్రపక్షాలు గుర్తు చేసుకోవడం సరైన విధానం కాదని, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజాస్వామ్య పరిష్కారంలో కూడా కూటమి భాగస్వామ్య పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి సీఎం అయితే సూచించారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో కూడా 3 పార్టీల మధ్య సమన్వయం కల్పించాలని కూడా ఆయన ఆశించారు. అయితే ఈ సమావేశంలో ఎక్కువగా చర్చకు దారితీసిన ఏ అంశం చంద్రబాబు ఆగ్రహమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కొందరు ప్రజాప్రతినిధులపై వస్తున్న వివాదాలు, ప్రజల్లో వినిపిస్తున్న అసంతృప్తి, కొందరు నాయకుల పనితీరుపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో చంద్రబాబు సీరియస్ అయినట్లయితే సమాచారం అందుతుంది. పార్టీ బాధ్యతలు నిర్వహించడంలో కొందరు నేతలైతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, శిక్షణ తరగతులు వంటి కీలక సమావేశాలకు కూడా కొందరు గైర్హాజరు కావడం అసంతృప్తి వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. మాకేం సంబంధం లేదన్నట్లుగా
వ్యవహరిస్తే కుదరదు, ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో పనిచేయాలి, ప్రజల్లో ఉండాలి, అటు పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలంటూ కూడా చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా ఎస్ఐఆర్ వంటి కీలక ప్రక్రియను ఎవరు కూడా తేలిగ్గా తీసుకోవద్దు, ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా వ్యక్తిగత బాధ్యతగా భావించి పనిచేయాలని చెప్పేసి స్పష్టం చేసినట్లయితే తెలుస్తుంది. ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా వస్తున్న విమర్శలు, అటు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా స్థానిక స్థాయిలో ఏర్పడుతున్నప్పటికీ కూడా అసంతృప్తి నేపథ్యంలోనే చంద్రబాబు ఈ హెచ్చరికలు జారీ చేసినట్లయితే రాజకీయ వర్గాలు అయితే విజయిస్తున్నాయి. అయితే ప్రజలకు అందుబాటులో ఉండని నేతలు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నాయకులు కూడా తమ వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పరోక్షంగా అయితే సూచించినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా సాంకేతిక వినియోగంపై కూడా చంద్రబాబు ప్రత్యేకమైన దృష్టి అయితే సారించారు. పార్టీ కార్యకర్తలు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, డిజిటల్ విధానాల్లో కూడా మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆయన అయితే సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కూడా ఎలక్ట్రికల్ సైకిల్ వినియోగించి కూడా ప్రోత్సహించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే పిలుపునిచ్చారు. మొత్తానికి చూసుకుంటే ఈ ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమం ద్వారా టీడీపీ నాయకత్వం రెండు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లయితే కనిపిస్తుంది. రెండు, ఒకటి, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అత్యంత సీరియస్ గా తీసుకుని పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో పనిచేయాలి. అదేవిధంగా రెండోది, కూటమి పార్టీలతో సమన్వయం పెంచుకుంటూ ప్రజలు చురుగ్గా ఉండాలి. అదే సమయంలో పనితీరులో లోపాలు ఉంటే ఎంత పెద్ద నాయకుడైనా సరే ఉపేక్షించబోమని హెచ్చరికను కూడా చంద్రబాబు ఈ సమావేశం ద్వారా పరోక్షంగా ఇచ్చినట్లయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేణుశ్రీ, ఇక వీటితో పాటు ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. చూసుకుంటే ఈ యుద్ధ నేపథ్యంలో కనున్నట్టు పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడడం వల్ల చాలా మంది, ముఖ్యంగా సామాన్య ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఏదైతే పెద్ద నాయకులు, ప్రోటోకాల్ నాయకులు వీళ్ళందరూ కూడా కొన్ని కార్యక్రమాలని, అవసరం లేని కార్యక్రమాలని నిలుపుదల వేసుకోవడం, అదేవిధంగా వాహనాలను కూడా తగ్గించి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మన ఖర్చులను తగ్గించి ప్రజలకు అందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మనం అయితే వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు పిలిపించారు. అదే విధంగా కొన్ని చోట్లయితే ఇప్పటికే కొన్ని వెహికల్స్ అయితే తగ్గించి కొంతమంది ఎలక్ట్రికల్ స్కూటీలను కూడా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే, పాలకొల్లుకు సంబంధించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రస్తుతం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం పర్యటించినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ స్కూటీని ఉపయోగిస్తున్నారనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నాయకులు ప్రజలకు ఇలాగ పొదుపుని తెలియజేస్తేనే రాబోయే రోజుల్లో ఏ ఇంధనాల కొరత లేకుండా ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోలేని పరిస్థితి మనం చూడొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పిలిపిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా దీన్ని అమలు పడుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరామ్. ఇక ఎస్ఐఆర్ విషయంలో సీఎం చంద్రబాబు అందరినీ సీరియస్ గా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది మాకేం సంబంధం అన్నట్లుగా కూడా ఈ శిక్షణ తరగతులకు హాజరు కాలేదు, ఆ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇక ప్రతి ఒక్కళ్ళు నిరంతరం ప్రజల్లోనే ఉండాలంటూ చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు కనుక చూసుకుంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అంశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఇక ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు కూడా ప్రతి ఒక్కరు ఎలక్ట్రికల్ సైకిల్ వాడాలంటూ పిలుపునిచ్చారు. ఈ విధంగా కూడా నేతలు ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం వల్ల ప్రజలకు సందేశం వెళ్తుందని సీఎం చంద్రబాబు ఆలోచనగా అర్థమవుతోంది.